ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటున్నారు, మీ హృదయంను కలవరపడనీకుడి. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్ళట్లే. నేను పరలోక రాజ్యం వెళ్ళి మీ అందరూ రావడానికి అక్కడ స్థలంను సిద్ధపరుస్తున్నాను. నేను ఎలా అయితే ఉంటున్నానో మీరు కూడా అక్కడ ఉండేలాగున నేను ముందుగా వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాను. కాబట్టి మీ హృదయంలోనూ కలవరపడనివ్వకుండా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని దేవుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఒక హామీ ఇస్తుంటే, ఆ హామీ ఇస్తున్నటువంటి ఆ సమయంలో అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వెళ్ళే మార్గము మీకు తెలియను అని యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఆ మార్గం ఏంటి ప్రభువా అని 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువారిని అన్నది ఎవరు అంటే తోమా గారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు. అంటే ఆ మాటకు ఒక ప్రశ్న వేసింది ఎవరు అంటే తోమా. ఆనాడు గనుక తోమా అక్కడికి రావడానికి మార్గం ఏంటో నీవు చెప్పావు కదా, ఆ మార్గం ఏంటి అని తోమా గారు కనుక అడగపోతే ఈరోజు చెప్తున్న నాకు, వింటున్న మీకు, ఈ భూమి మీద ఉన్న ఎవరికి కూడా ఆ మార్గం ఏంటో తెలియకపోదును. మనందరికీ కూడా పరలోకం వెళ్ళడానికి ఒక మార్గం ఉందని, ఆ మార్గం ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఈ తోమా మనకు కనబడతాడు.